విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, జీవితంలో 10వ తరగతి పరీక్షలు చాలా కీలకమైనవని ఎంఎస్ఎన్ చార్టీస్ ఈవో విజయలక్ష్మి పేర్కొన్నారు. చార్టీస్ లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు విజయభావ పేరుతో సరస్వతి పూజలు నిర్వహించి పెన్నులు, పరీక్ష అట్టలను అందజేశారు. ఎంఎస్ఎన్ చార్టీస్ లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు సోమవారం నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎంఎస్ఎన్ చారిటీస్ ఈవో విజయలక్ష్మి, పాఠశాల హెచ్ఎంఎంఎస్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ ఎంఎస్ఎన్ చారిటీస్ లో 10వ తరగతి విద్యార్థులకు పెన్ను, పరీక్ష అట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించి ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు. విద్యాదాత సత్యలింగం నాయకర్ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవో విజయలక్ష్మి, హెచ్ఎంఎంఎస్ సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ కేసరి, శ్రీనివాసరావు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. రేపు సోమవారం నుంచి జరగబోయేటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకి మరి విద్యార్థులందరికీ కూడా ఈ రోజుని మా ఎంఎస్ఎన్ చార్టీస్ సంస్థ వారి ఆధ్వర్యంలో మరి సరస్వతి పూజ చేయించి విద్యార్థులందరూ కూడా చక్కగా ఉత్తీర్ణులయ్యి మన సంస్థకు ఎంతో మంచి పేరు తేవాలని, అదేవిధంగా విద్యార్థులందరూ విద్యార్థులు ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, విద్యాభివృద్ధి కోసం పెట్టినటువంటి సంస్థ ఇంకా దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి మొత్తం అందరూ కూడా మార్గదర్శకంగా ఈ పాఠశాలలోను అలాగే తద్వారా మా కాలేజీల్లోనూ తప్పకుండా జాయిన్ అవ్వాలని విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాం. విద్యా అభ్యాసం చేసిన 10వ తరగతి విద్యార్థులకు వాళ్ళకి సోమవారం 17వ తారీఖు 17/3/2025 తారీఖున వారికి 10th వాళ్ళ పరీక్షలు సందర్భంగా విద్యార్థులందరికీ సరస్వతి పూజ కార్యక్రమాన్ని మేము ఎంఎస్ఎన్ హై స్కూల్లో మేము ఏర్పాటు చేశాము. వారందరికీ విజయభవ అనే కార్యక్రమంలోని వాళ్ళందరూ మంచి మార్క్స్తోని పాస్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఆ కార్యక్రమాల్లోని భాగంగానే ఈరోజు జరిగిన విజయభవ కార్యక్రమంలో సరస్వతీదేవి పూజ కార్యక్రమం పూర్తి చేసుకొని మేము వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాము. ఇక్కడ నుంచి 10th అయిన తర్వాత డిగ్రీ, హై స్కూలు, డిగ్రీ, ఇంటర్మీడియట్, హై స్కూల్ కూడా చదివే వెసులుబాటు మనకి నాయకం గారు 100 ఏళ్ళ క్రితమే ఏర్పాటు చేశారు. ఆ సదుపాయాన్ని పిల్లలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు.